అందరికీ నమస్కారం. ఈ రోజున కనికినాయుడు గారు చీపురుపల్లి గ్రామం విజయనగరం జిల్లా నుంచి రావడం జరిగింది. సివిఆర్ మెథడ్ గురించి తెలుసుకోవడం కోసం దాదాపు 750 కిలోమీటర్ల ప్రయాణం చేసి రావడం అసలు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఏంటంటే అంత దూరం నుంచి వచ్చి తెలుసుకోవడం అనేది. అందరికీ నమస్కారం. ఈ మధ్యన ఒక 3 విషయాలు నాకు ఎక్కువ ఆనందాన్ని కలిగించినాయి. ఈ విధంగా సివిఆర్ మెథడ్ లో ప్రకృతి వ్యవసాయం హర్ష చేయడం, దాన్ని అక్కడ తెలంగాణ స్టేట్ లో అక్కడ ఉండే ఆ ప్రముఖ రైతులు గాని, వాళ్ళ అగ్రికల్చర్ మండలంలో ఆ శాస్త్రవేత్తలు గాని వాళ్ళు చూసి వాళ్ళు ఒక కొత్త రకం వరి రకాన్ని వాళ్ళు కొత్తగా సీడ్ చేసి ఇంకా దాన్ని డిస్ట్రిబ్యూట్ గా చేయలేదు. దాన్ని వాళ్ళు గిఫ్ట్ గా హర్ష మీరు వేయండి, మీ ఈడువలని మేము చూసాం చాలా బాగుంటాయి అని చెప్పి పంపించడం అనేది ఒక ఆనందకరమైన విషయం. అవి వాళ్లే పంపించారు పాపం, ఖర్చు లేకుండా గిఫ్ట్ గాను ఒకటి. తర్వాత మొన్న హైదరాబాద్ నుంచి ఒక ఆయన అంత దూరం ఒక 500 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఎన్ని చూసిపోవడం జరిగింది. ఆరువేష ఉరికోత రోజు అక్కడికే ఆ 2 విషయాలు నాకు చాలా ఆనందం కలిగించినాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకా దూరం 750 కిలోమీటర్ల దూరంలో మన విజయనగరం జిల్లా నుంచి చీపురుపల్లి మండలం నుంచి ఈ విధంగా కినికినాయుడు గారు వచ్చి ఇక్కడ దాకా వచ్చి ఈ విషయాలు ఎట్టెట్టుండో ఈ పొలాన్ని ఈ విధంగా నారుమళ్లు చూసి ఆ డీటెయిల్స్ కనుక్కొని హర్షాన్ని వాళ్ళ కుటుంబాన్ని చూసి రావాలని ఇంత దూరం ఆయన ఎంతో అభిమానంగా వచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికి నమస్కారం. సారు 750 కిలోమీటర్ల నుంచి వస్తా నెల్లూరు జిల్లాకు వస్తుంటే 700 కిలోమీటర్లు ఉంది. ఆ దారిలో ఎన్నో లక్షల ఎకరాలు ఉన్నాయి. అయినా ఎన్ని చూసుకోకుండా మేము వీడియో చూసి అయినా ఈ రైతు ఎట్లా చేస్తున్నాడు కనుక్కోవడానికి మా ఊరు ఉంచినందుకు చాలా సంతోషం ఉంది సార్. నిజంగా అసలు చాలా సంతోషకరమైన విషయం అది. అంటే మంచి అది ఉంది కదా, మంచి అనేది ఎంత దూరం తీసుకొని వస్తుంది. అన్ని కిలోమీటర్ల దూరం నుంచి అయినా రావడం అంటే దానికి అంటే దాంట్లో ఉన్నటువంటి పవర్ అది. మట్టి ద్రావణం ఓ మహత్తర శక్తి అంటే అది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత పవర్ పంట పండదు. మట్టి లేని ఇప్పుడు మనిషి లాస్ట్ కి చివరి కలిసేది కూడా ఈ 6 అడుగుల మట్టిలోనే. సివిఆర్ మెథడ్ గురించి తెలుసుకోవడానికి విరవలూరు గ్రామము పటేల్ నగర్ గ్రామంలో హర్ష దగ్గరికి తెలుసుకోవడానికి వచ్చాము. కాటన్ ధర సన్నాలు RNR 31479 KNM 163 మొత్తం 3 ప్యాడీ వెరైటీస్ 3 రకాల వరి విత్తనాలు వేశారు. అందరూ రాజేంద్ర నగర్ నుంచి స్పెషల్ గా గిఫ్ట్ ద్వారా పంపించిన RNR 3147 చేద్దామని దాన్ని తేవడం జరిగింది. దాని గురించి తెలుసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం విజయనగరం నుంచి. ఇది చాలా సన్న వెరైటీ. వాళ్ళు అంటే జనాలు ఎక్కువగా సన్నాలు ఇష్టపడతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజేంద్ర నగర్ వాళ్ళు ఆ వరి వంగడాన్ని క్రియేట్ చేయడం జరిగింది. దాని ఏంటంటే దాంట్లో స్పెషాలిటీ మామూలుగా RNR 15048 తెలంగాణ సోనా వచ్చి ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడానికి మనకు కుదరదు. కేవలం నెల్లూరు జిల్లాలో నవంబర్ 15 పైన మాత్రమే పోసుకోవాలి. అంటే సంవత్సరానికి ఒక్కసారి పంట వస్తుంది. అది అంటే అది కష్టం కదా. అందువల్ల దానికి ప్రత్యేక మార్గంగా ఈ RNR 31479 అనే ప్యాడీ వెరైటీ తీసుకురావడం జరిగింది. ఒకేసారి బల్క్ లో వేయకుండా కొంచెం ట్రైల్లో చూద్దాం. ఒక ఎకరాకి అందులో మినీ కిట్ దశలో ఉంది, చిరు సంచుల దశలో ఉంది. అంటే అంటే అందరూ వేయలేరు. ఫస్ట్ మినీ కిట్ లో ఉంది కాబట్టి పెద్ద పెద్ద గొప్ప రైతులు మాత్రం వేయగలరు. నేను ఒక 20 కేజీలు తెప్పించడం జరిగింది. అది కూడా హుజూరాబాద్ మండలం సిరిసాపల్లి గ్రామం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ. వంగల వెంకటరెడ్డి గారు మనం చేసే మెథడ్ సివిఆర్ చింతల వెంకటరెడ్డి గారు అది పంపించడం జరిగింది. ఇది 10వ రోజు అయింది. ఇంకొక 10 డేస్ తాలిన తర్వాత దాన్ని ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ సివిఆర్ మెథడ్ లోనే చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత, నారేత అయిన తర్వాత పురుగులు చీడపీడలు ఏమన్నా ఉంటే లోపల మట్టి తీసుకోవడం, 25 కేజీస్ సబ్ సాయిల్ ఆమదం వాటికి కలిపేయడం. ఇది బాగా మట్టికి కలిపేసి పై మట్టి కొంచెం 25 కేజీస్ వేసి 200 లీటర్స్ డ్రమ్ వాటర్లో అన్ని వేసి కలిపేసి ఇంగ్రీడియంట్స్ అన్ని డైరెక్ట్ పొలాల్లో స్ప్రే చేసేయడమే స్ప్రేయర్తో. ఇప్పుడు మీరు ఇది తెచ్చారు కదా, దీనికి మన ప్రధాన పొలంలో వేసిన తర్వాత ఏ మందులు వాడతామో లేదా ఓన్లీ సివిఆర్ పద్ధతిలో ఏ పద్ధతిని ఏ నెలలో ఏ పద్ధతి ప్రకారం దాన్ని ఇచ్చారు? ఇప్పుడు ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం కదా, నారేత వేసిన తర్వాత మొక్క ఎదిగే టైంలో చీడపీడలు, పురుగులు, దోమలు ఎక్కువ ఆశిస్తూ ఉంటాయి. వాటికి మనం ఏం చేస్తామంటే 25 కేజీస్ లోపల మట్టి 2.5 అడుగులు లోపల మట్టి తీసుకొని
ఆమదం క్యాస్టర్ ఆయిల్ తీసుకుని బాగా కలిపేసి 200 డ్రమ్ము నీళ్ళల్లో 25 కేజీల పై మట్టి 25 కేజీల లోపల మట్టి వాటితో పాటుగా 1/2 లీటర్ ఆమదం బాగా కలిపేసి ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసి బాగా డైరెక్ట్ పొలాల్లో స్ప్రే చేసేయడమే. అది ఆ విధంగా స్ప్రే చేసేయడం వల్ల పురుగులు అనేది చనిపోతాయి. ఎందుకు చనిపోతాయి అంటే దానికి లివర్ లంగ్స్ ఉండదు, డైజెషన్ అది డైజెషన్ అవ్వక చనిపోతాయి. అది కాక ఇప్పుడు మామూలుగా మనం మనుషులు గాలి అట ముక్కు ద్వారా తీసుకుంటాం, అవి చర్మ రంధ్రాల ద్వారా తీసుకుంటాం. ఏది ఇన్సెక్ట్స్. ఎప్పుడైతే మనం మట్టి ద్రావణం కొట్టినప్పుడు ఆ చర్మ రంధ్రాలు మూసుకోపోతాయి, అప్పుడే ఈ ఊపిరాడు గెలగెల కొట్టుకుంటాయి. ఒకవేళ బతికున్నా అవి తినడం వల్ల డైజెషన్ కాక చనిపోద్ది. ఇప్పుడు అదే ఈ వీటికి వచ్చే వ్యాధులకి మనం కొడతాం, గ్రోత్ ప్రమోటర్ కింద ఏం కొడతాం? గ్రోత్ ప్రమోటర్ కోసం మనము ఒక ఎకరాకి 2 కిలోల వడ్లు తీసుకుంటాం, 2 కిలోల గోధుమలు తీసుకుంటాం. వాటిని మూటగట్టి నీళ్ళలో నానబెట్టేస్తాం, వస్తుంది కదా జర్మ. వాటిని మిక్స్ లో పేస్ట్ చేస్తే ద్రావణం అవుద్ది, అది మొలకల ద్రావణం. ఆ మొలకల ద్రావణాన్ని మట్టి మాత్రం కన్ఫర్మ్ 200 డ్రమ్ము నీళ్లు లోపల మట్టి పై మట్టి కన్ఫర్మ్. వాటితో పాటుగా మొలకల ద్రావణం యూజ్ చేయడం, వాటిని డైరెక్ట్ స్ప్రే చేయడం వల్ల అవి గ్రోతింగ్ బాగా వస్తుంది. గ్రోతింగ్ ఎందుకు వస్తుంది అంటే తన రక్తాన్ని తనకే ఇస్తున్నాం. ఒడ్లు మొలకలు తినేది అంటే మనం పండించేది ప్యాడీ వరి కదా, తన రక్తాన్ని తనకే ఇస్తున్నాం. అందువల్ల దానికి ఇంకా పిల్లకల సంఖ్య ఎక్కువ వచ్చి బాగా వస్తుంది. కలుపు మనుషులు పెట్టి తీసుకోవడం. తర్వాత పూత సమయంలో మనం ఏమైనా ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలా? పూత సమయం కూడా ఇదేనా? పూత సమయంలో ఇప్పుడు వెన్ను తీసే టైం వస్తుంది కదా, అప్పుడు దాకా మొలకల ద్రావణం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కంకర్ డస్ట్, చింతల వెంకటరెడ్డి గారు కూడా అదే చెప్పింది మనకి, కంకర్ డస్ట్ ఉంటుంది కదా, కంకర్ రాళ్ళ నుంచి పొడి చేసిన పొడి, అది కూడా స్ప్రే చేసుకోవచ్చు. అది కూడా ఎక్సలెంట్ గా యూస్ఫుల్. కంకర్ డస్ట్ ప్లస్ ఏమో మట్టి ద్రావణం నీరు 200 డ్రమ్ము అంతే. ఆ తర్వాత ఇప్పుడు సప్తదాని కషాయం అంటారు కదా, దాన్ని వేయాలా? అది సివిఆర్ మెథడ్ మనమైతే వేయలేదు. తర్వాత ఇప్పుడు మీకు గింజ గట్టిపడడానికే కంకర్ డస్ట్ చేస్తాం కదా, ఇప్పుడు మార్బుల్ స్టోన్ తయారు చేస్తారు కదా, వాళ్ళు అక్కడ వేస్టేజ్ గా మిగులుతుంది పిండి లాంటిది, అది కంకర్ డస్ట్ కింద వస్తుందా? లేదు రాయిల్ కొట్టి మొత్తం పుల్ల తయారు చేస్తారు. కంకర్ డస్ట్ అంటే సపరేట్. ఇప్పుడు కంకర్ రాళ్ళు ఉంటాయి కదా, వాటిలో పొడి చేసిన అది వేసుకోవాలి మనకి. ఆ మార్బుల్స్ కంకర్ అది రాతి పొడే కదా, దాన్ని ఏమైనా వేస్తారు? అది వాడలేదు, ఇది మామూలుగా. తర్వాత ఈ విధంగా చేసుకుంటూ మనం వెన్ను తీసిన తర్వాత హార్వెస్ట్ చేసుకోవడం. స్ప్రే పురుగులు కానీ దోమలు కానీ ఏదైనా మామూలుగా ఏమనుకుంటది, నా బిడ్డ బాగుండాలా, ఏ తల్లి ప్రపంచంలో ఏ తల్లి అని ఏమనుకుంటది, నా బిడ్డ బాగుండాలని వస్తుంది గుడ్డు పెట్టడానికి. మనము అది రాక ముందుగానే మనం మట్టి ద్రావణం, అందుకే మనం ఇప్పుడు నెలకి 30 రోజులు కదా, 10 రోజులకు ఒకసారి లేకపోతే 1 వీక్ ఒకసారి స్ప్రేయింగ్ చేసుకోమని చెప్తా ఉంటాం మనం సివిఆర్ మెథడ్లో మట్టి ద్రావణాన్ని. ఎప్పుడైతే మనం మట్టి ద్రావణంతో ఆమదంతో మనం ఆ మొక్కలు నింపేసినప్పుడు పురుగు అనేది గుడ్డు పెట్టడానికి వచ్చినప్పుడు ఆ స్మెల్కి ఆ మట్టి ద్రావణం వాసన పడక అది వెళ్ళిపోద్ది, మన పొలంలోకి రాదు. అంటే ఏ తల్లి అయినా తన బిడ్డ బాగుండాలని కోరుకుంటది సృష్టిలో, అది సృష్టి ధర్మం అది. ఆ తర్వాత మనం కానీ ముందుగా కానీ దాన్ని నింపేస్తే అది రాకుండా ఏరే సైడ్ వెళ్ళిపోద్ది. ఆ విధంగా మనం మట్టి ద్రావణం వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి అయినా ఖచ్చితంగా కంపల్సరీగా స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఈ రసాయనాలు కానీ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి మనము మట్టి ద్రావణం కొట్టుకోవడం. ముందుగా పంట వేయక పత్తి కానీ మిరప కానీ ఏదైనా సరే పంట వేయక ముందు పచ్చి రొట్టు 22 పిల్లి పెసర జీలగా జనుము వేసుకోవాలా. అవి వేసుకోలేని పక్షంలో మామూలుగా బయట ఉంటాయి కదా ఆకులు, జీలగా వేపాకు, వాటి కొసలో రెమ్మలో నరికేసి పొలంలో వేసి దున్నేయడం రెండో పద్ధతి. ఒకవేళ అది కానీ కుదరకపోతే బాగా మగ్గినటువంటి పశువుల ఎరువు వేసుకోవాలి. పశువుల ఎరువు వేసుకుని దున్నాడు. ఇప్పుడు మనం వేసాం దీనికి మీరు కొక్లేరులో కూడా చూస్తుంటారు మనం వీడియో, కొక్లేరు తెచ్చి దీనికి వేసి ఎందుకంటే మనకు టైం లేదు. ఇప్పుడు వేయాలని వేయలేం. తర్వాత సెప్టెంబర్ లో హార్వెస్ట్ అయిపోద్ది కదా, ఈ వరకు అది పంట అయిపోయిన తర్వాత అప్పుడు కానీ మళ్ళీ తర్వాత జీలగ వేసుకోవడానికి సెప్టెంబర్ నుంచి మీరు ఎప్పుడు మళ్ళీ వేస్తారు? నవంబర్ 15. ఈసారి RNR 15048 తెలంగాణ సోనా ఉంది కదా, దాన్ని వేసేయడం మొత్తం. దానికి సెప్టెంబర్ లో హార్వెస్ట్ అయిన తర్వాత అక్టోబర్ నవంబర్ 2 months 60 days గ్యాప్ వస్తుంది. 45 days చాలు. విత్తనాలు చల్లేసాం మనము, జీలగ విత్తనాలు 45 రోజుల్లోకి ఎదిగినప్పుడు కలయి దున్నేయడం మనం. అప్పుడు పచ్చిరొట్టు ఎరుగు అయిపోద్ది. తర్వాత నవంబర్ 15 పైన RNR 15048 తెలంగాణ మనకి మార్చిలో వచ్చేస్తుంది. మార్చికి వచ్చేస్తుంది. మార్చిలో వచ్చేస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ 51.5% ఉంటది. ఏ వరి వంగడానికి ఉండదు. ఓన్లీ RNR 15048 తెలంగాణ సోనాకు మాత్రమే ఉంటది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇప్పుడు 4 3 ఉంటే ఖచ్చితంగా ఒక 2 ఒకరికో షుగర్ అనేది ఉంది. అది ఇప్పుడు
అదే కొంతమంది చూపించుకున్నా కొంతమంది చూపించుకోకపోయినా దీని వల్ల వస్తుంది. ఆ విధంగా షుగర్ ఉంటుంది. ఆ షుగర్ లెవెల్స్ కంట్రోల్ టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది క్లినికల్ ప్రూవ్ అయింది. అమెరికాలో రీసెర్చ్ చేస్తే ఇప్పుడు ఎక్కువగా మన భారతదేశంలో నుంచి ఫారిన్కి వెళ్తాయి కదా, రైస్ నెంబర్ 1 ఏదైనా అంటే ఇదే RNR 150 తెలంగాణ వస్తున్నా, దాన్ని మించింది లేదు. అంటే సన్న వెరైటీ ప్లస్ గ్లైసిమిక్ ఇండెక్స్ 51.5%, ఇవన్నీ బెనిఫిట్స్ దానికి. ఓకే, మీరు ఈ ఫీల్డ్ మీ నాన్నగారు అంటే తరతరాల చేస్తా ఉంటారు, నాన్న బాబాయ్ తరతరాల కుటుంబం నుంచి చేస్తున్నారు. మీరు సాఫ్ట్వేర్ నుంచి ఈ రంగానికి రావడానికి అసలు ముఖ్య కారణం ఏంటి అసలు? ఏంటంటే సార్, ఇప్పుడు ఫస్ట్ నేను అంటే తండ్రి తాత ముత్తాత అంతా యాన్సిస్టర్స్ అంతా వ్యవసాయం చేసేవాళ్ళే. బై బర్త్ ఆ DNA ఉంది మనలో, ఏది వ్యవసాయం చేయాలని. అంటే నాకు CVR మెథడ్ తెలీదు, చదువుకునే రోజుల్లో నాకు CVR మెథడ్ అంటే ఏమో తెలీదు. మామూలుగా వ్యవసాయం అంటేనే గుర్తొచ్చేది అప్పులు, ఆత్మహత్యలు, 6 కాలం కష్టపడ్డా ₹10 మిగలని అభాగ్య జీవితాలు అయ్యి. అంటే ఆత్మహత్య చేసుకోవడం, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం. దీన్ని ఎట్టని మార్చాలా, ఒక రైతుగా, ఒక రైతు బిడ్డగా, ఒక రైతుకు కొడుకుగా నేను ఎట్టని మార్చాలా అని చూస్తున్నప్పుడు నాకు ఈ CVR మెథడ్, సుభాష్ పాలేకర్ మెథడ్, చౌహాన్ క్యూ మెథడ్ ఇలా రకరకాల కనపడ్డాయి. వాటిలో నాకు ఇష్టమైంది CVR మెథడ్. అంటే చేసే విధానం ఈజీగా ఉంది కదా, ఎవరైనా చేయగలుగుతారు. లోపల మట్టి తీసుకోవడం 25 కేజీలు, పై మట్టి తీసుకోవడం 25 కేజీలు, వాటి నుండి 200 డ్రమ్ములు కలుపుకోవడం, డైరెక్ట్ స్ప్రే చేసుకోవడం. అదేవిధంగా పురుగులు చనిపోవడం, లివర్ లంగ్స్ ఉండడం లేకపోవడం వల్ల చనిపోవడం. ఇది గ్రోతింగ్ కోసం రావడం, ఒట్లు గోధుమలు యూజ్ చేస్తాం, అది కూడా చాలా ఉంది. ఈ విధంగా చేయడం వల్ల ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయి. ఎవరితో కాకుండా మన బంధువులు, మన శ్రేయాభిలాషులు, మన స్నేహితులు, బంధువులు, తోడబుట్టిన వాళ్ళు ఉంటారు కదా, మనోళ్ళకే చేసుకోవడం. ఈ విధంగా సోషల్ మీడియాలో పెట్టడం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అంటే అరచేతిలో ప్రపంచం. ప్రతి వాళ్ళ దగ్గర, చిన్న పిల్ల కాడ నుంచి పొండు ముసలి దగ్గర ఫోన్ ఉంది, ప్రతి వాళ్ళు ఫోన్ వాడుతూ ఉంటారు. ఈ విధంగా మనం వీడియోస్ తీయడం ద్వారా, అంటే మనం కావాలని సెట్ చేసి కాకుండా మనం ఏదైతే చేస్తున్నాం, రియలు 2 ఒకటే. ఈ విధంగా మనం చేయడం, 10 మందికి మంచి ఆహారం అందిస్తాం. జీవితం అంతకంటే ఇంకేం కావాలా, ఇంతకంటే తృప్తి. కోటి విద్యలు కూటి కొరకే, కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. ఈ విధంగా 10 మందికి మంచి ఆహారం అందిస్తూ, ఈ విధంగా తండ్రి బాబాయి వీళ్ళిద్దరు సపోర్ట్ సార్. వీళ్ళిద్దరు లేదు, నేను CVR మెథడ్ ఫస్ట్ అయితే వీళ్ళిద్దరు మెయిన్. వీళ్ళిద్దరు కానీ CVR కానీ లేకపోతే నేను అసలు వ్యవసాయ రంగంలోకి వచ్చేవాడు కాదు. వీళ్ళ ముగ్గురు వల్ల నేను ఇప్పుడు ఇంతలో పబ్లిసిటీ కానీ ఇంతలో పొరుగుబడి రావడం కారణం CVR గారు అయితే ముందు నుండి వెనక నుండి వీళ్ళిద్దరు ఈ విధంగా చేయడం. మీ ఫ్యామిలీ లైఫ్ లో ఇప్పుడు ఉన్న జనరేషన్ కి నెక్స్ట్ విమర్శ వచ్చిందంటే వాళ్ళ అత్త మామూల దగ్గర నుంచి అక్కడి నుంచి రావడం ఏంటంటే అక్కడ లక్షలు ఖర్చు పెట్టి చదివి ఉద్యోగాలు మానేసి ఈ విధంగా కష్టపడి చేసుకుంటున్నాం అంటే కష్టపడడం కష్టంలోనే ఇష్టం. ఇప్పుడు ఏ పనైనా సరే మనకి 2 విషయాలు సార్, మనకు నచ్చిన పని చేయడం లేదా చేసే పనినే నచ్చినట్టుగా మార్చుకోవడం. ఈ 2 చేసుకోవడం. అంటే ఇప్పుడు ఉద్యోగం చేసి ఇప్పుడు ఏసీలో అపార్ట్మెంట్ లో ఉండి పక్కింటి వాడు కూడా తెలియకుండా వచ్చే జీతం వస్తుంది గడిపవచ్చు. కానీ ఆ జీవితం నేను వద్దాను. పచ్చని పొలాల్లో వెలుగుతూ ఉంటూ మంచి ఆహారం పండిస్తూ 10 మందికి అది దాకా మనకు వచ్చే వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తూ ఏది పని నారాట వేసిన వాళ్ళకి కానీ అది కాక మంచి ఆహారం అందిస్తూ నలుగురికి ఉపాధి కల్పించాలి. అది కాక వాళ్ళు ప్రైస్ పంపిస్తాం కదా మనం, వాళ్ళు అది చాలా సంతోషకరంగా ఉంది. సార్ మీ బాబు సాఫ్ట్వేర్ కదా, అవును, మీరు వ్యవసాయ కుటుంబం వచ్చారు కదా, మీ అబ్బాయిని మళ్ళీ వ్యవసాయానికి ఎలాగా మీరు ప్రోత్సహించారు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. దీని వివరణ చెప్తాను నేను. హర్ష ఒక విధంగా అదృష్టం, ఆయన ఇష్టాన్ని చూసి ఒక తండ్రిగా నేను ప్రోత్సహించాను. ఎందుకంటే ఆ వ్యవసాయ వారసుగా రావాలని ఆయన ఉండే తప్పన ఇష్టం చూసి. ఇంకో విధంగా ఏంటంటే అర్థం చేసుకునే అర్థానికి దొరకడం, ఆయన కూడా ఈ ఇష్టాన్ని గమనించి ఆ అబ్బాయికి సహాయ సహకారాలు అందించడం, ఈ 2 విషయాల్లో హర్ష ఇంత ముందుకు పోవడం, ఇంత పేరు ప్రఖ్యాతం తీసుకురావడం జరిగిందని నేను అనుకుంటున్నాను.